వెల్కమ్ టు ది లియో. వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత దాదాపుగా రోజా రాజకీయాల నుంచి కనుమరుగైంది. దాదాపు ఈ 100 రోజుల్లో 1-2 సార్లు తప్ప రోజా ఎక్కడా కూడా కనపడలా. ఒక రకంగా తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంది, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డికి బాయ్ బాయ్ చెప్పిందని అందరూ భావించారు. అయితే సడన్గా ఉన్నట్టుండి ఎప్పుడైతే తిరుమల వ్యవహారం తెర మీదకు వచ్చిందో రోజా పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఎందుకనంటే తిరుమల అనగానే రోజా గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఎందుకంటే గతంలో తిరుమలలో రోజా అనేక మందిని తీసుకెళ్ళి దర్శనాలు చేయించి సొమ్ములు తీసుకుంది అని ఒక వాదన అయితే రోజా మీద బలంగా ఉంది. అది నిజమా కాదా అనేది భవిష్యత్తులో తేలాలి. అయితే ఎప్పుడైతే తిరుమల అని అన్నారో వెంటనే రోజా మీడియా ముందుకు వచ్చి పాపం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అసలు ఓడిపోయిన తరువాత జగన్మోహన్ రెడ్డి వెనకాల నిలబడలేని రోజా ఈరోజు చంద్రబాబు గారి గురించి మాట్లాడటం. గతంలో రోజా చాలా మాటలు మాట్లాడింది. 2024 ఎన్నికలతో టీడీపీకి సమాధి కట్టేస్తాం, చంద్రబాబు రాజకీయ జీవితం సమాధి అయిపోద్ది, జగనన్నే ధీరుడు, జగనన్నే సూర్యుడు, 20 ఏళ్ల పాటు మాకు తిరుగులేదు లాంటి పదాలు చాలా వాడింది. సరే, అవన్నీ అప్రస్తుతం అనుకోండి. అయితే తాజాగా రోజా ఈ తిరుమల వ్యవహారానికి సంబంధించి తన యూట్యూబ్ ఛానల్లో ఒక పోల్ అయితే పెట్టడం జరిగింది. ఇది రోజా అఫీషియల్ యూట్యూబ్, చూడొచ్చు. ఆర్కే రోజా సెలవం అని చెప్పి 181K సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి రోజా ఒరిజినల్ అకౌంట్. సో ఈ ఒరిజినల్ అకౌంట్లో రోజా కొన్ని పోల్స్ పెట్టింది. తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర అని చెప్పి ఇక్కడ పెట్టింది. కానీ మనం ఇక్కడ ఏది కొట్టినా కానీ అవునని వస్తుంది. ఒకసారి చూడండి. నేను ఇక్కడ కాదు అని కొట్టాను అనుకోండి, ఇక్కడ ఏమని పడుతుంది చూడండి. ఒకసారి అవును దగ్గర పడుతుంది. నేను దేని దగ్గర కొడుతున్నా? కాదు దగ్గర కొడతా. చూడండి ఒకసారి. టీడీపీ కుట్ర అంటే నేను కాదు అని కొడతా. ఇక్కడ చూడండి, నేను కాదు అని కొడితే ఎక్కడ పడుతుంది? అవునుకు పడుతుంది. అర్థమైందా? అంటే రోజా మరి ఇది మళ్ళీ అందులో ఏమైనా సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందేమో మనకు తెలీదు. అంటే కింద ఆప్షన్ని డమ్మీ చేసేసి ఏది నొక్కినా కానీ అవును కూపడాలి అనే ఆప్షన్ ఏమైనా ఉంటుందేమో మనకైతే తెలియదు. సరే, దీన్ని పక్కన పెడదాం. కామెంట్లో చూస్తే ఏది నొక్కినా అదే పడుతుందని చెప్పి వాళ్ళే చెప్తున్నారు అనుకోండి. ఇకపోతే వీరిలో తిరుమలలో ఎవరి పాలన బాగుంది అని చెప్పి ఒక పోల్ అయితే పెట్టడం జరిగింది. తిరుమలలో ఎవరి పాలన బాగుంది అంటే జగన్ పాలన బాగుందా, చంద్రబాబు గారి పాలన బాగుందా? నేను చంద్రబాబు గారి పాలన బాగుంది అని కొడతా. చూడండి, ఇప్పుడు ఇక్కడ మొత్తం 77% మంది రోజా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో పెట్టిన ఒక పోల్లో 77% మంది చంద్రబాబు గారి పాలనే బాగుందని చెప్పటం. అంటే ఒక వైసీపీ మంత్రికి చెందినటువంటి యూట్యూబ్ ఛానల్లో ప్రజలు బహిరంగంగా తమ నిర్ణయాన్ని వెల్లడించారు. మరి రోజా ఇది చూసిన తర్వాత అయినా సమాధానం చెప్పాలా? నీ ఛానల్లో నువ్వు పెట్టిన పోలికే 77% మంది చంద్రబాబు గారి పాలనే బాగుందని చెప్పారు. ఓట్లు కూడా దాదాపుగా దీనికి 23,000 ఓట్లు వచ్చాయి. సాధారణంగా రోజాని ఆ పార్టీ వాళ్ళే ఎక్కువ ఫాలో అవుతారు ఆ ఛానల్స్ని. తెలుగుదేశం వాళ్ళు అయితే ఫాలో అవర్గా, జనసేన వాళ్ళు అయితే పెద్దగా ఫాలో అవ్వరు కదా. సో ఇది తిరుమలలో పాలన గురించి రోజా పెట్టిన దాంట్లో చంద్రబాబు గారి పాలన అద్భుతంగా ఉందని ప్రతి 100 మందిలో 77 మంది చంద్రబాబు గారి పేరే చెప్తున్నారు. అంటే సగానికి పైగా చంద్రబాబు గారిని మాత్రం తిరుపతి పరంగా ఒప్పుకున్నారు. ఇకపోతే ఇక్కడ ఇంకోటి, తిరుమల కల్తీ లడ్డులో తప్పు ఎవరిది అని ఒక పోస్ట్ పెట్టింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ది, చంద్రబాబు గారిది, జగన్మోహన్ రెడ్డిది. ఇందులో పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు వచ్చారు నాకైతే అర్థం కాలేదు. సరే, పోల్లో అయితే పెట్టింది. సో తప్పు ఎవరిది అంది కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డిదే తప్పు అంటాను. ఇక్కడ ప్రజలు కూడా 72% మంది జగన్మోహన్ రెడ్డిదే తప్పు అన్నారు. జగన్మోహన్ రెడ్డి తప్పు అని ఎంతమంది అన్నారు? 72% మంది అన్నారు. మంత్రిగా చేసినటువంటి రోజా ఛానల్లో వైసీపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి కొడుతున్నారు. 72% మంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డిదే తప్పు అని చెప్తున్నారు. మరి రోజా ఒప్పుకోవాలా? ఇప్పుడు నువ్వు పెట్టిన పోలే కదా, ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి పెట్టావు, తప్పేం కాదు. ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి పెట్టిన పోల్లో ఇక్కడ చంద్రబాబు గారు తప్పు లేదని 20 అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు తప్పు అని చెప్పి 7 మంది అన్నారు. సరే, వాళ్ళంతా వైసీపీ వాళ్ళు అయి ఉంటారు. అందులో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారు నాకు అర్థం కాల. సరే, చంద్రబాబు గారు అంటే విమర్శ చేశారు కాబట్టి ఆయన తప్పు అన్నారు అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి తప్పు అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఈ విధంగా రోజా తన అఫీషియల్ ఛానల్లో, ఇక మిగతా అన్నీ వేరు అనుకోండి, ఇలా రోజా తన అఫీషియల్ ఛానల్లో పెట్టుకున్న వాటిలోనే రోజాకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సో ఇక్కడ చూడండి ఒకసారి కామెంట్స్ కూడా మనం ఓపెన్ చేసామనుకోండి. ఇక అసలు పవన్ కళ్యాణ్ పోల్ ఎందుకు పెట్టారో అడిగి మరీ తిట్టించుకోవడం ఎందుకని చెప్పి కంటిన్యూషన్ కామెంట్స్. ఇదంతా లైవ్, ఆవిడ ఛానల్లోకి వెళ్ళి మనం తీసేది. ఇక్కడ
సో తప్పు ఖచ్చితంగా తప్పు ఎవరిదైనా కానీ శిక్ష అనుభవిస్తారని కొంతమంది, అసలు పవన్ కళ్యాణ్ పోల్లోకి ఎందుకు వచ్చాడని కొంతమంది, అంటే రోజా గారి పాత్ర కూడా ఉంది, పెద్ద ఆయనతోనే పెట్టుకున్నారు పుట్టగతులు ఉండవని, ఇందులో రోజా గారి పాత్ర కూడా ఉందని చెప్పి కొంతమంది తమ అభిప్రాయాన్ని అయితే చెప్తున్నారు. నిజంగా తప్పు జరిగితే మాత్రం దానికి కారణమైన వారికి శిక్ష పడాలని చెప్పి రకరకాలు చెప్తున్నారు అనుకోండి. 5 ఏళ్ల అహంకారం చూసాం, ఇప్పుడు మీ భయాన్ని చూస్తున్నాం, అనుభవించిందని చెప్పి పెట్టింది. అడిగి మరీ తిట్టించుకోవటం అంటే ఇదే అని చెప్పి ఇక రకరకాల కామెంట్లు పోస్ట్ పెట్టడానికి ఎంత సిగ్గున్నారో, తప్పు చేసిన వాళ్ళు పౌరాల గుట్ల పౌరం అయిపోతారని బహుశా సార్ రాజశేఖర రెడ్డి గురించి వాళ్ళు మాట్లాడుతున్నట్టున్నారు. ఇక్కడ చూడండి, సీమ పంది కొవ్వు కేజీ 140, రోజా పంది కొవ్వు 1400 అని చెప్పి ఎవరో పెట్టారు. సరే, అలా మాట్లాడటం తప్పు అనుకోండి, కాకపోతే ఇక అంతే మరి, ఆవేదన ఉన్నోళ్ళు అలాగే మాట్లాడతారు, ఏం చేస్తారు. సో ఈ రకంగా రోజా తన సొంత ఛానల్లో పెట్టినటువంటి పోల్లోనే జగన్మోహన్ రెడ్డిదే తిరుమల పాపం, అందులో సందేహమే లేదు, తిరుమలలో జరిగిన తప్పుకి జగన్మోహన్ రెడ్డిదే కారణం అని చెప్పి స్వయంగా రోజా పెట్టిన పోల్లో ఒప్పుకున్నారు. ఇప్పుడు తిరుమలలో ఎవరి పాలన బాగుంది? గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా, ఈ 100 రోజుల్లో చంద్రబాబు గారి పాలన బాగుందా అంటే 77% మంది చంద్రబాబు గారి పాలనే బాగుందని చెప్పి వాళ్ళే చెప్పటం. ఇక 3వ పోల్లో మటుకు మనం అవును నొక్కినా కాదు నొక్కినా కానీ వాళ్ళకి పడాల్సింది మాత్రమే పడద్దు. బహుశా మరి మిగతాటి కూడా అలా సెట్ చేసుకుని ఉంటే బాగుండేది, ఏది నొక్కినా కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పడేటట్టు సెట్ చేసుకుంటే ఇబ్బంది ఉండేది కాదు. ఈ రకంగా అంటే వైసీపీ, నేను ఇందాకే చెప్పా, 180,000 మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఇది. సో దీంట్లో మెజారిటీ పీపుల్ ఎవరుంటారయ్యా అంటే, ఈ పోల్ ఎవరికి కనపడతా అంటే ఆ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువగా చూస్తారు. ఎవరు ఫాలో అవుతారు? వైసీపీ వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతారు. రోజానే ఎక్కువ ఫాలో అయ్యేది వైసీపీ వాళ్ళే ఫాలో అవుతారు. వాళ్ళే ఒప్పుకోట్లా, తిరుమల విషయంలో వైసీపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మట్లా అనడానికి ఇదే ఉదాహరణ. ఇప్పుడు వేరే ఎవరో పెట్టారని కానీ టీడీపీ వాళ్ళు పెడితే అందరూ వాళ్ళకే గుద్దుకుంటారు, అందులో తేడా ఏముంది అంటారు. జనసేన వాళ్ళు పోల్ పెడితే ఏముంది మొత్తం వాళ్ళే వేసుకుంటారు అంటారు. మరి ఇక్కడ పోల్ పెట్టింది ఎవరు? వైసీపీ మాజీ మంత్రి, అందులోనూ ఫైర్ బ్రాండ్గా పేరున్నటువంటి రోజా. ఎందుకంటే ఆవిడ నోరు తెరిస్తే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటి రోజా పెట్టినటువంటి ఈ పోల్లో కూడా జగన్మోహన్ రెడ్డిదే తప్పు అని చెప్పారు. నాకు తెలిసి మరి రోజా ఈ పాటికి ఈ పోల్ డిలీట్ చేసి ఉండాలి. మరి ఎందుకు డిలీట్ చేయలేదో నాకు అర్థం కాల. కింద కామెంట్లు పెట్టారు చూసారు, అడిగి మరీ తన్నించుకోవడం అవసరమా అని చెప్పి కామెంట్లు పెట్టారు. ఎందుకు? భక్తి విషయంలో ఎవరు రాజీ పడరు, ఇక్కడ పార్టీలతో సంబంధం లేనే లేదు. నిజంగా తప్పు జరిగింది కాబట్టి, నెయ్యిలో కల్తీ జరిగింది కాబట్టి, అది ప్రజలు నమ్మారు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తప్పు అని చెప్పారు. సరే, వేరే పోల్లు పెడితే అందులో జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ రావచ్చు, కానీ ఈ విషయంలో మాత్రం వైసీపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లా. వాళ్ళు కూడా తిరుమల లడ్డీ నేతిలో కల్తీ జరిగింది, దానికి జగన్మోహన్ రెడ్డే కారణమని బలంగా నమ్ముతున్నారు. తిరుమల విషయంలో మాత్రం వైసీపీ నేతలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళ ఫాలోవర్స్ కానివ్వండి, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లా. వాళ్ళు ఎంత చెప్పాలని డంకా బజాయించినా ప్రజల్లో చాలా స్పష్టంగా ఉంది. ఒకటి, తిరుమల మీద రాజకీయం చేయాల్సిన అవసరం ఇప్పుడు ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఇప్పుడేమీ ఎన్నికలు లేవు. ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులు కూడా అలా గట్టిగా ఇది జరిగే టయానికి ఎన్నికలా లేనే లేవు. 4.5 ఏళ్ళ టైం ఉంది ఇంకా. మరి ఎందుకు పోని వీళ్ళ మీద ఏమైనా పేకల మీద పడిపోయిందో వచ్చేదన్నా ఏదైనా టాపిక్ డైవర్షన్ చేయాలంటే అది కూడా అవసరం లేదు. చాలామంది అనుకుంటున్నారు 100 రోజుల్లో టాపిక్ డైవర్ట్ చేయడానికని. 100 రోజుల్లో చంద్రబాబు గారు ఖచ్చితంగా నేను ఇది చేస్తానని నేను చెప్పలేదే. ఆయన ఏదైతే తొలిసా 5 సంతకాలు పెట్టారో వాటిలోనే మెజారిటీ అయిపోయినాయి. సో చంద్రబాబు గారు ఏది కూడా నేను 100 రోజుల్లో చేస్తాననేది చెప్పలా. ఒక 6 నెలల్లోనే ఏడాదిలోనే చేయొచ్చు, దానికి సమయం ఉంది కాబట్టి ఆయన మీద ఏం ఒత్తిడి లేదు. ఇప్పుడు గతంలో నువ్వు ఉన్నావు, జనవరి 1 ఉద్యోగ క్యాలెండర్ ఇస్తాన్నావు కాబట్టి జనవరి 1 వాళ్ళు నీ పేక మీద కత్తి. వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నావు కాబట్టి సిపిఎస్ రద్దు చేయాలని నీ పేక మీద కత్తి. కానీ ఇక్కడ వారంలోనూ 10 రోజుల్లోనూ చేస్తానని ఏ హామీ చెప్పలా. కాకపోతే 6 నెలల నుంచి ఏడాదిలో మొత్తం హామీలన్నీ అమలు అవుతాయి, అందులో సందేహం లేదు. ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ దీపావళి నుంచి ఆల్రెడీ అనౌన్స్ చేసేశారు. దాదాపుగా ఫ్రీ బస్సు కూడా దీపావళి నుంచే అని అంటున్నారు. సరే, అది ఎంతవరకు నిజం పక్కన పెడితే దీపావళి నుంచి అంటున్నారు. సో సూపర్ 6లో ఆల్రెడీ 2 పథకాలు మెజార్ అంటే ప్రజలు ఎక్కువగా ఎదురు చూసే పథకాలు రాబోతున్నాయి. గట్టిగా ఇంకా నెల అంతకు మించి లేదు, అంటే 150 రోజుల లోపే అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ టాపిక్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం టీడీపీకి లేనే లేదు.
నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద కక్ష కట్టి ఏదైనా చేయాలి అంటే ఆ రిపోర్టర్ వచ్చిన రోజే బయట పెడదురు. కాకపోతే ఇది భక్తుల సెంటిమెంట్తో కూడుకున్న వ్యవహారం, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయనే కొంచెం చంద్రబాబు గారు ఆచితూచి వ్యవహరించారు. బట్ అనుకోని సందర్భంలో అది కావాలని మాట్లాడింది కాదు. అనుకోని సందర్భంలో ఒక మాట వచ్చింది. వచ్చిన తర్వాత ఆధారాలని వైసీపీ మీద పడితే అప్పుడు అసలు ఆధారాలు తీసుకొచ్చి మొహాన్ని కొట్టారు. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. సో ఏది ఏమైనా మొత్తంగా రోజా పెట్టినటువంటి ఈ రోజా తన ఛానల్లో పెట్టినటువంటి పోల్లోనే వైసీపీ నేతలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ తిరుమల విషయంలో జగన్మోహన్ రెడ్డిదే తప్పు అని బలంగా నమ్ముతున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది.